ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఈ నెల 26న జరిగే హలో బీసీ చలో ప్రొద్దుటూరు సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ కర్నూలులో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఎంతో న్యాయం చేస్తున్నాయని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. బీసీల రాష్ట్ర సదస్సుకు జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పాల్గొంటారన్నారు. బీసీలకు కులగణన చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 24% రిజర్వేషన్ నుంచి 34% పెంచడం శుభపరిణామమని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నక్కలమెట్ట శ్రీనివాసులు, మద్దిలేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. బీసీలు అన్ని రకాల అభివృద్ధి పడాలి, బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అనే ముఖ్య ఉద్దేశంతో పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయిలో ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా హలో బీసీ చలో పొద్దుటూరు అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా ఈరోజు బీసీలకి కులగణన జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన మరి ప్రధానమంత్రి మోడీ గారికి కానీ, మరి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే 24% ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ని 34%తో జరపడానికి ఒప్పుకున్నందుకు, మరి అట్లాగే అన్ని జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించినందుకు, మరి అట్లాగే 47,000 కోట్ల బడ్జెట్లని బీసీ కార్పొరేషన్స్ ద్వారా మరి రిలీజ్ చేసి వారికి లోన్ సౌకర్యం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేసినందుకు ముఖ్యంగా ఉమ్మడి మరి మా ప్రభుత్వాన్ని అంటే ప్రధానమంత్రి మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మా 70 సంవత్సరాల నుంచి వెనుకబడిన బీసీల కోసం ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి. మా చిరకాల కోరిక చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ఆర్థికాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలని, అట్లాగే ప్రస్తుతం మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా బిల్లులో మరి సబ్ కోటా బీసీ మహిళలకు 1 కోటా రిజర్వేషన్స్ ఇవ్వాలని చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం, మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి దానికి తగ్గ బడ్జెట్ కేటాయించి బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలి. మరి అట్లాగే ఇప్పుడు మహిళా బిల్లుని పెట్టడం జరిగింది. మహిళా బిల్లుని ఏర్పాటు చేసినప్పుడు మహిళా బీసీలకు సబ్ కోటా తప్పకుండా ఏర్పాటు చేయాలనే అంశం, మరి బీసీలని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగం అయితేనేమి, ఇతర రంగాల్లో అయితేనేమి వారికి తప్పక చోటు ఇవ్వాలి అనేది మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్లో ఎస్టీ ఎస్సీల మాదిరిగానే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని చాలా శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ పోరాటం కోసం మరి ఈ సభలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉమ్మడి మరి ప్రభుత్వాలు ఇప్పుడు బీజేపీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, జనసేనను కానీ తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పట్ల మరి మీకు ప్రేమ ఉందనేది నిరూపించుకున్నారు. కానీ ఈ సమస్యలను కూడా ఒకసారి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మరి డిమాండ్ చేస్తూ ప్రొద్దుటూరు
సభని విజయవంతం చేయవలసిందిగా మరి బీసీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా కోరుతూ జయప్రదం చేయవలసిందిగా ప్రార్థించుతూ ఈ సభకు మరి పెద్దల గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది. మరి ఆయనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరు బీసీ